ఇటీవలే ట్రాఫిక్ హోంగార్డ్ పై చేయి చేసుకున్న సినీ నటి సౌమ్య జాను విచారణకు రానున్నట్లు తెలిపారు. జాగ్వర్ కారుతో రాంగ్ రూట్లో రావడంతో ఆమె కారును ట్రాఫిక్ హోంగార్డ్ ఆపారు. వెంటనే రెచ్చిపోయిన సౌమ్య అతనిపై చేయి చేసుకుంది. తన విధులకు ఆటంకం కలిగించిందంటూ హోంగార్డ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ 2 రోజుల క్రితం ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దీంతో ఆమె కోసం బంజారాహిల్స్ పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ బంజారాహిల్స్ పోలీసులకు అడ్వకేట్ ద్వారా ఫోన్ చేసి విచారణకు వస్తున్నట్లు సౌమ్య సమాచారం ఇచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, హోంగార్డ్ పై చేయి చేసుకున్న ఘటనలో సౌమ్య ఇవాళ తన లాయర్తో విచారణకు హాజరు కాబోతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 4 రోజుల క్రితము సౌమ్య ఏదైతే బంజారాహిల్స్కి సంబంధించిన రోడ్ నెంబర్ 12 ద్వారా వస్తూ ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఆమె యూటర్న్ తీసుకుంటుండగా ఒకసారి రాంగ్ రూట్గా వెళ్ళడం జరిగింది. అది గమనించిన కానిస్టేబుల్ ఇది రాంగ్ రూట్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఆమెకి సంధాయించడంతో ఆమె తనపై దాడి చేసి బూతులు తిడుతూ అక్కడనే కారు ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించిందని చెప్పేసి కూడా బంజారాహిల్స్ పోలీసులకి బంజారాహిల్స్ ట్రాఫిక్ హోంగార్డ్ ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైనే కేసు నమోదు చేసిన పోలీసులు సౌమ్యకి ఫోన్ చేసి విచారణకు రమ్మని చెప్పేసి 3 రోజుల క్రితమే చెప్పినప్పటికీ కూడా తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విచారణకు రాకుండా తిరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. నిన్న కూడా ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె రాలేదు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు వేసి తాను తప్పేమీ చేయలేదు, హోంగార్డే అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పేసి కూడా ఆమె వీడియో రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ పోలీసులు ఆమె విచారణకు రావాలంటూ కూడా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినప్పటికీ కూడా ఆమె ఫోన్ కలవకపోవడంతో ఈరోజు మళ్ళీ బంజారాహిల్స్ పోలీసులకు తన అడ్వకేట్ ద్వారా ఫోన్ చేసి సమాచారం అందించింది. నేను ఈరోజు విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడంతోనే ఆమె విచారించేందుకు పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, హోంగార్డ్కి తనకు మధ్య వివాదం ఎందుకు జరిగింది, ఈమె సంబంధించిన వీడియోస్ను కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు చాలా దురుసుగా మాట్లాడుతూ దుర్భాషలు, కొంచెం వల్గర్ లాంగ్వేజ్తో హోంగార్డ్పై దాడి చేసిందని చెప్పేసి కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే హోంగార్డ్ ఫిర్యాదు పైన విధులకు ఆటంకం కలిగించిందని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. తనను దుర్భాషలాడి తనపై దాడి చేసిందని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆ సౌమ్య జానుని పిలవడం జరిగింది. కానీ ఆమె 4 రోజుల నుంచి కూడా విచారణకు రాలేదు. ఈ రోజు వస్తున్నా అని చెప్పేది. ఎక్కడ ఉంది ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఆమెని పోలీస్ స్టేషన్ తీసుకొస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు మరి అడ్వకేట్ ద్వారా పోలీస్ స్టేషన్కి వస్తుందా లేదా అనేది కూడా సాయంత్రం వరకు వెయిట్ చేస్తామని చెప్పేసి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి వివాదం అంటే 4 రోజుల నుంచి కూడా వివాదం జరుగుతుంది. ఆమె చాలా దురుసుగా, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి ఒకవైపు వీడియోలో మాట్లాడినప్పటికీ అక్కడ రాంగ్ రూట్, ఎందుకంటే పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి దాదాపు బసతారకం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ నుంచి కాకుండా నేరుగా రాంగ్ రూట్లో యూటర్న్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ రూట్ క్లోజ్ ఉంది, ట్రాఫిక్ పోలీసులకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రూట్ని క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఎవరు కూడా యూటర్న్ చేసుకోవడానికి లేదు. కానీ సౌమ్య తన జాగ్వార్ కారులో అక్కడే యూటర్న్ చేసుకొని పోలీసులు అడ్డుకున్నా కూడా అక్కడే న్యూసెన్స్ క్రియేట్ చేసిందని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు విచారణకి వస్తుందా లేదా అనేది కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.